అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కనుదిరి మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చరించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థించేయండి, ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు దేవుని మాటలకు వెళ్ళే ముందు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగడానికి ఇష్టపడుతున్నాను. నిజంగా చెప్పండి, మీలో ఎంతమంది మోసపోయిన వారు ఉన్నారు? ఈరోజు నిజమే, మనందరి జీవితాల్లో మనల్ని మోసం చేసేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంతకే ఆ మోసం చేసేవారు ఎవరో కాదండి, మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నామో, మనం ఎవరి మీద అయితే ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకున్నామో, ఎవరినైతే ఎక్కువ అభిమానించామో వారందరూ ఈరోజు మన గుండెల మీద తంతున్నారు కదా. అన్న లేదు, చెల్లి లేదు, అక్క లేదు, వారు కూడా మనల్ని మోసం చేస్తున్నారు. ఈరోజు మనుషులు మనసు ఎందుకు అలా మారిపోయింది? అయ్యో, నేను వారి మీద ఆధారపడ్డాను కదా, వారిని చాలా ప్రేమించాను కదా, నన్ను ఈ రీతిలో మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదని కృంగిపోయి నిరుత్సాహపడిపోతానేమో. అయ్యా, అందుకే ప్రభులు వారు మనతో ఒక మాట చెప్పారు. అదేంటి తెలుసా? కీర్తనల భాగము 118వ కీర్తన 8, 9 మనం చదవగలిగితే, మనుషులను నమ్ముకునేటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునేటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు ఏ రోజు ఎట్లా మారుతారో మనకు తెలియదు, అందుకే వారిని నమ్ముకునేటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలన్నారు. రాజులు ఏ రోజు వారి పదవి ఉంటుందో, ఏ రోజు వారి పదవి ఊడిపోద్దో మనకి తెలియదు, అందుకే రాజులను నమ్ముకునేటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని ఎందుకన్నారంటే, వారందరూ మారిపోతారేమో కానీ మనల్ని చేసిన దేవుడి అన్నటికీ మారడయ్యా. ఆయన మనల్ని గాయపరిచే దేవుడు కాదు. ఒక సేవకుడిగా నా జీవిత అనుభవంతో చెప్తున్నాను. నా గుండెల్లో ఎన్నో బాధలు ఉన్నాయి. నేను కొన్ని సంవత్సరాల క్రితం మినిస్ట్రీ ప్రారంభించినప్పుడు మనుషులను చూసి, నన్ను ప్రేమించే వారిని చూసి, అమ్మో, నాకు ఈ అన్న ఉన్నాడు, నాకు ఆ తల్లి ఉంది, నాకు ఇంకే కొరత ఉండదు, వీరందరూ నా పక్షానే ఉంటారు, వారందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తారని మనుషుల మీద ఆధారపడి కొన్ని సంవత్సరాలు నేను పరిచర్య చేశాను. కానీ అందులో ఎలాంటి ప్రతిఫలము లేదు. బయట ప్రపంచానికి కూడా నేను తెలియదు అప్పుడు. ఎందుకంటే వాళ్ళని చూసి, వీళ్ళని చూసి వాళ్ళందరూ నాతో ఉంటారనుకొని పరిచర్యలు అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళాను. కానీ ఆత్మల రక్షణ జరగలేదు. ఆ తర్వాత నాలో నూతన ఉజ్జీవం కూడా రాలేదు. కానీ ఒక మాట చెప్తాను, వాళ్ళందరూ మోసం చేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాక ఒక మూలలో కూర్చొని ఏడ్చాను. ప్రభా, నేను వారి మీద ఆధారపడ్డాను కదా, వారిని ప్రేమించాను కదా, వారు ఉన్నారన్న ధైర్యంతో అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ మనుషులు వదిలేస్తారన్న సంగతి నాకు తెలియదయ్యా. కానీ నువ్వు నమ్మదగిన దేవుడివి, నన్ను విడిచిపెట్టే దేవుడు నువ్వు కాదు కదయ్యా అని ప్రభు వైపు చూడగా బలమైన పరిచర్య దేవుడు ప్రారంభించాడు. ఈరోజు నేను అదే ధైర్యంతో చెప్తున్నాను. మిమ్మల్ని మోసం చేసేవారు చాలామంది ఉండొచ్చు, మిమ్మల్ని గాయపరిచేవారు చాలామంది ఉండొచ్చు, మీకు వెన్నుపోటు పొడిచేవారు చాలామంది ఉండొచ్చు. వారందరినీ చూసి కృంగిపోయి మనల్ని మనం తగ్గించుకొని దేవుడు మనకిచ్చిన తలాంతలన్నీ పక్కన పెట్టేసి ఒక బలహీనుడిగా, ఒక బలహీనరాలుగా కూర్చోవాల్సిన అవసరం లేదయ్యా. మోకాలుని ప్రార్థించు, ప్రభు వైపు చూడు. నా ప్రభు బలమైన విజయాలు ఖచ్చితంగా నీకు అనుగ్రహించబోతా ఉన్నారు. ఒక మాట చెప్పనా, మనం ఎక్కువ ఎవరినైతే ప్రేమిస్తామో వారే మనల్ని మోసం చేయగలరు. మనం ఎక్కువ ఎవరినైతే ప్రేమిస్తామో వారే మనల్ని గాయపరచగలరు. మనం ఎక్కువ ఎవరి మీద అయితే నమ్మకం ఉంచుకున్నామో వారే మనల్ని మోసం చేయగలరు. అదే మనం ప్రభు వైపు చూస్తే ఆయన తిరిగి మనల్ని ప్రేమించగలిగిన దేవుడు, ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆయన మనల్ని మోసం చేసే దేవుడు కాదు. ప్రభు వైపు చూడండి. మీ గాయములను ఈరోజు నా ప్రభు కట్టబోతున్నారు. పడిన చోటే నా ప్రభు మిమ్మల్ని నిలబెట్టబోతున్నారు. విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.